అది మన వీర చరిత్ర, అది మన రక్త చరిత్ర. ఒకప్పుడు ఈ దేశాన్ని శాసించిన రాజులం మనం. మన కాళ్ల కింద సామ్రాజ్యాలు తలవంచాయి. మన కంఠం విప్పితే ఢిల్లీ పీఠం వణికింది. ఢిల్లీ పీఠాన్నే ప్రభావితం చేసిన లఖీషా బంజారా వారసత్వం మనది. పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ సింగ్ వంటి వీర యోధుల రక్తమే మన నాడిలో ప్రవహిస్తోంది. రాజస్థాన్ మట్టిలో పుట్టి వేలాది ఆవులతో చలన సామ్రాజ్యాలను నడిపించిన గమనశీలులం మనం. ఉప్పు, ధాన్యాన్ని దేశమంతటా సరఫరా చేస్తూ ఈ దేశపు ఆర్థిక రవాణా వ్యవస్థకు రాజుల్లా బ్రతికాము. మన తాండాలే మన రాజ్యాలు, మన నాయకులే మన రాజులు. కానీ కాలం వంచింది. బ్రిటిష్ వారి రాకతో మన వెలుగుల ప్రస్థానం మీద చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. అడవిని, ప్రకృతిని ప్రేమించే మనల్ని బ్రిటిషర్లు నేరస్థులుగా ముద్రవేశారు. 1871లో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అనే క్రూరమైన చట్టం తెచ్చి పుట్టుకతోనే మనల్ని అనాథులుగా మార్చారు. బ్రిటిష్ వారు మనల్ని అడవుల నుండి వెలివేసి మన ఆస్తులను దోచుకున్నారు. ఎదులు తిరిగిన వారిని క్రూరంగా ఊచకోత కోశారు. ఆ ప్రాణభయం వల్ల ఆత్మాభిమానం కోసం మన జాతి చెల్లాచెదురైపోయింది. ఒక్కో కుటుంబం ఒక్కో దిశగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం నలుమూలలకు వలస వెళ్ళింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా దేశంలోని మూలమూలలకు మన బిడ్డలు వెళ్ళిపోయారు. కొందరు వ్యాపారులుగా, మరికొందరు శ్రామికులుగా స్థిరపడ్డారు. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఎన్ని రాష్ట్రాలు మారినా, ఎన్ని వందల కిలోమీటర్లు దూరమైనా మనందరినీ ఒకే గొడుగు కింద నిలబెట్టేది మన గోర్ బోలి. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే ఒక బంజారా మరొక బంజారాతో మాట్లాడే భాష ఒక్కటే. ఈ భాష మన అస్తిత్వం, మన ఐక్యతకు నిలువెత్తు సాక్ష్యం. కానీ ఆనాడు అడవి నుండి వెలివేయబడి వ్యాపారాలు కోల్పోయి మన సోదరులు బాట తప్పినప్పుడు ఆ జగదంబమాత కన్నీటి నుండి పుట్టిన కాంతి రేఖయే సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్. మన సేవాలాల్ మహారాజ్ పూర్వీకులు రాజస్థాన్ నుండి వలస వచ్చి అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని రామ్జీ నాయక్ తాండాలో స్థిరపడ్డారు. 1739 ఫిబ్రవరి 15న ఆదివారం రోజున భీమానాయక్ మరియు ధర్మణి మాత దంపతులకు సేవాలాల్ జన్మించారు. చిన్నప్పటినుంచే ఆయనలో దైవత్వం ఉట్టిపడేది. 6 నెలల ప్రాయంలోనే కొండపైన చాముండేశ్వరీ దేవతామూర్తులతో, సాతీ భవానిలతో సేవాలాల్ ఆడుకునేవారట చరిత్ర చెబుతోంది. పెరిగి పెద్దవైన తర్వాత సేవాలాల్ ఆవులు కాసేవారు. అడవిలో ఏకాంతంగా మట్టితో రొట్టెలు చేసి భుజించేవారని చరిత్ర చెబుతోంది. ఆయన తెల్లగుర్రం తోలారాం ఆయనకు ప్రాణం. ఆయన నడిచిన ప్రతి అడుగులో ఒక మహిమ ఉండేదని ఇప్పటికీ మన పెద్దలు చెప్పుకుంటారు. ఒకానొక సమయంలో జగదంబదేవి పరీక్ష పెట్టినప్పుడు మూగజీవుల బలికి బదులుగా తన తలనే